నమస్తే. కేంద్ర ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన కర్రెగుట్టల్ని వాళ్ళు జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనబడ్డది. సుమారుగా 20-25 రోజుల పాటు కేంద్ర బలగాలన్నీ కర్రెగుట్ట ప్రాంతంలోనే తిష్ట వేసి మావోయిస్టులని చాలా మందిని మట్టుపెట్టడం జరిగింది. కొంతమంది లొంగిపోతే కొంతమంది ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఒక పక్కన కేంద్ర బలగాలు వెనక్కి రావాలంటూ ఆపరేషన్ కగారు మాత్రం ముగిసిపోలేదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగారు కొనసాగుతుంటుంది. అలాగే మార్చి వరకు మేము మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని తయారు చేస్తామంటూ ఒక పక్కన అమిత్ షా గతంలోనే చెప్పడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఒక పక్కన దేశంలో ఒక యుద్ధ వాతావరణం కావచ్చు, మరో పక్కన కేంద్ర బలగాలు వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి కేంద్రం నుంచి పిలుపు రావడం, దాని తర్వాత ఏదైతే కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర బలగాలైనటువంటి సుమారుగా 20 నుంచి 25 వేల మంది అక్కడి నుంచి వెనక్కి రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు మరో పక్కన కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికి కూడా వాళ్ళు కూడా జల్లెడ పడతా ఉన్నారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు కర్రెగుట్టల ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో ఎదురు కాల్పులు సైతం కూడా జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలా మంది ఈ ఆపరేషన్ కగార్ని విరమించుకోండి, చర్చలు జరపండి, శాంతి చర్చలు అని చెప్పేసి ఒక పక్కన మేధావులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే తాజాగా రవి అలియాస్ చందు అనేటువంటి ఒక మావోయిస్టు ఆయన చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వారం తర్వాత ఆ రవిని ఆయన సంబంధించినటువంటి వివరాలు కనుక్కొని ఆయన ఎవరు ఏందని చెప్పేసి అంటే ఆయన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాస్తవ్యుడు. సో ఆయనను గుర్తుపట్టడం జరిగింది. నిన్న ఆయనకు సంబంధించినటువంటి దహన సంస్కారాలు సైతం కూడా చేయడం జరిగింది. ఆయనే ఈ చందు 2007లో మావోయిస్టు సంబంధించినటువంటి భావజాలకి ఆకర్షితులైన తర్వాత ఆ పార్టీలోకి మావోయిస్టు సంబంధించినటువంటి దళంలో చేరడం, దాని తర్వాత ఆయనే డాక్టర్కు కూడా అంటే మావోయిస్టులకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయనే డాక్టర్కు కూడా సేవలు అందించేటట్టుగా తెలుస్తూ ఉన్నది. నిన్న ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలన్నీ కూడా నిన్న పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఈయనే రవి అలియాస్ చందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక్కడ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఆ దళంలో చేరిన తర్వాత గన్ను పట్టుకొని దిగినటువంటి ఫోటో కావచ్చు, దాని తర్వాత నిన్న ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కూడా అవి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికైతే మాత్రం ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇంకా కాల్పుల మూతనే వినబడతా ఉన్నది. ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో మరి ఇంకా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏ సమాచారం వచ్చినా ఇమ్మీడియట్లీగా వాళ్ళు అలర్ట్ అయిపోయి ఒక పక్కన వాళ్ళని ఇప్పటికీ సైతం లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎదురు కాల్పులను సైతం కూడా ఇంకా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. చివరికి అయితే ఒక 2007 సంవత్సరంలో ఆయనే మావోయిస్టుకు సంబంధించినటువంటి బెటాలియన్లో చేరినట్లు తెలుస్తా ఉంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన సాదనపల్లి చందు అలియాస్ రవి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రెగుట్టల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. కాగా చందు ఇంటర్మీడియట్ పూర్తి చేసి భద్రాచలంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా ఆయన చేరడం జరిగిందంటే దాని తర్వాత 2007 సంవత్సరంలో మావోయిస్టు భావజాలాలకు ఆకర్షితుడై మావోయిస్టు బెటాలియన్ డాక్టర్ టీమ్ కమాండర్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. చందుపై కేంద్ర ప్రభుత్వం 8 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ పోలీసులు ఉమ్మడిగా కర్రెగుట్టపై గత 25 రోజులుగా కొనసాగుతున్న మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ కగార్లో భాగంగా పోలీసులకు అలాగే మావోయిస్టులకు కొనసాగిన ఎదురు కాల్పుల్లో ఈ నెల 7వ తేదీన చందు మృతి చెందాడు. గుర్తు తెలియని మృతదేహంగా వారం రోజుల పాటు పోలీసులు ఆయనను భద్రపరచడం జరిగింది. నేడు చందును గుర్తించి ఛత్తీస్గఢ్ నుండి చందు స్వస్థలమైనటువంటి ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామానికి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఆ బాడీని అప్పగించడం జరిగింది. ఎప్పుడు 7వ తారీఖున అయిందట. 7వ తారీఖున ఆ ఎదురు కాల్పుల్లో ఆయన చనిపోతే మరి గుర్తు తేలినటువంటి శవంగా పోలీసులు భద్రపరిచి దాని తర్వాత ఎవరని చెప్పేసి ఆరా తీసిన తర్వాత ఈయన ఏటూరు గ్రామానికి చెందినటువంటి చందుగా చివరికి గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్పగించడం జరిగింది. మరో పక్కన ఆయన పైన కేంద్ర ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి పోలీసులు చేసినటువంటి ఆపరేషన్లో చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. సో అది ఈయన కూడా ఒక యువ డాక్టర్గా
మరి మావోయిస్టులకి మావోయిస్టులకు సంబంధించినటువంటి బెటాలియన్ డాక్టర్ టీమ్గా ఆయన డాక్టర్ టీంలో కమాండర్గా ఆయన పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరో పక్కన ఆయన పైన 8 లక్షలకు సంబంధించినటువంటి రివార్డు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయనే ఆయనకు సంబంధించినటువంటి ఫోటో కూడా మనకు క్లియర్గా కనబడతా ఉంది. నిన్న ఆ బాడీని వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకైతే అప్పగించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంకా ఒక పక్కన కర్రగుట్టల ప్రాంతాన్ని ఇప్పటికే కేంద్ర బలగాలు వీడినప్పటికీ, కేంద్ర బలగాలు వెనక్కి వచ్చినప్పటికీ మళ్ళీ ఎప్పుడైనా కానీ కేంద్ర బలగాలు మళ్ళీ అడవులలో మళ్ళీ జల్లడ పట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సైతం దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. మావోయిస్టులు ఖచ్చితంగా ఉండకూడదు, ఒక పక్కన అభివృద్ధి ఆగిపోతా ఉన్నది, వాళ్ళు అడవిలో ఉండాల్సినటువంటి అవసరం ఏముంటుంది, ప్రజాక్షేత్రంలోకి రావాలి, మరో పక్కన వాళ్ళు లొంగిపోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి పవర్స్ని అక్కడ కేంద్ర బలగాలకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ మావోయిస్టులని లేకుండా మొత్తం మట్టు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ కగారును అయితే తీసుకురావడం జరిగింది. చూద్దాం మరి ఈ ఆపరేషన్ కగారు ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది. శాంతి చర్చలకు ఒక పక్కన రావాలని చెప్పేసి, మరి శాంతి చర్చలకు మేము సిద్ధం, మేము మాతో పాటు చర్చలు జరపండి అని చెప్పేసి మావోయిస్టులు చాలా సందర్భాలు చెప్పినప్పటికీ మరి కేంద్రం అయితే ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఆయా రాష్ట్రాలు మాత్రం ఈ కొంత సానుకూలంగా మావోయిస్టులకి సానుకూలంగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా శాంతి చర్చలు జరపండి మావోయిస్టులతో అంటూ ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కూడా మాట్లాడడం జరిగింది. చూద్దాం మరి ఆపరేషన్ కగారు ఇంకా ఉంటుందా, ఇటువంటి సంబంధించినటువంటి మావోయిస్టులు మరి ఇంకా ఎంతమందిని ఈ ఆపరేషన్ కగారులో మరి కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, ఆయా సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు. సో ఏ విధంగా ఇంకా ఎంతమంది ప్రాణాలను తీస్తారు, ఇంకా ఎదురు కాల్పులకు సంబంధించినటువంటి ఈ అంశంలో పులి స్టాప్ పడతా లేదనేది కూడా చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.